చస్తే చేస్తాం, అందరూ మాత్రం బ్రతుకుతారేంటి? చస్తే చేస్తాం, మాట్లాడే మాటలు ఇవాళ మనుషులు మాట్లాడే మాటలు. చస్తే చేస్తాం, ఏముంది, ఎప్పటికైనా చావాలిగా. చచ్చేంత వరకు చస్తాం అని భయపడడం కంటే చచ్చేంత వరకు సంతోషంగా బ్రతకాలి, ఏదో ఒక రోజు చస్తాం. ఇదండి ఈరోజు మనిషి మనస్తత్వం. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ పాతాళంలో అరుస్తూ, కేకలు వేస్తూ, ఘోషిస్తూ, అల్లాడుతూ, కేకలు కదండి వేశాడు ధనవంతుడు, అగ్నిజ్వాలలో కేకలు. ఆ అగ్నిజ్వాలలోనికి వెళ్ళిన నరుల ఘోష ఈ భూమండలం మీదకి వచ్చి ప్రతి చెవిని తాకితే ఎంత బాగుండు. ఒకసారి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తున్న ఆ టైంలో ఊరంతా నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా పక్కింటి నుంచి గొల్లమని కెవ్వమని పెద్దగా ఒక ఆడ మనిషి కేక వేసింది అనుకోండి, ఏమైపోతాం? ఒళ్ళంతా జలధరించి, గుండెలన్నీ అవిసిపోయి, వెన్నులు వణుకొచ్చి, కాళ్ళన్నీ చల్లబడిపోయి, మంచం నుంచి లేవడానికి కూడా శక్తి చాలక ఏమైపోయిందని కంగారు. అదే గుండె జబ్బు ఉన్నవాడు, బీపీ షుగర్ ఉన్నవాడు అయితే మనిషి అరిచిన అరుపుకి అది రాత్రి వేళ ప్రశాంతమైన టైం. మనిషి వేసిన కేకకే నువ్వు ఇలా అయిపోతే ఆత్మ ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఆకారం విశ్వం, అంత పెద్ద ఆత్మ కేక ఎలా ఉంటుంది? పాతాళంలో ఇప్పటి వరకు కయ్యను ప్రారంభ మనిషి ఎవరైతే పాపం చేసి తొలిసారి ఆ అగ్ని జ్వాలలోనికి వెళ్ళారో అక్కడి నుంచి ఇప్పటి వరకు లెక్క పెట్టుకుంటే కొన్ని కోట్ల మంది ఆ పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఆ పాతాళంలో ఉన్న వాళ్ళ కేకలు దేవుడు ఒక్క రాత్రి వినబడేలా చేస్తే బాగుండండి. ఒక్క దెబ్బకు ప్రపంచం మారిపోద్ది. మారదా? బాబోయ్, ఆ కేకలేంటి? ఆ ఘోష ఎందుకు వినబడడం లేదు? ఈ వేదన, ఏడుపు, ఈ ఘోష ఈ భూమి మీద ఉన్న మనకు అర్థం కావటం లేదండి. అర్థం కాకూడదనే ఈ భూమి మీద సాతాను మనిషిని ఆనందంగా ఉంచాలి. ప్రతిక్షణం ప్రతిదాన్ని సరదాగా ఉండు, దేన్ని సీరియస్ గా తీసుకోకు, ప్రతిక్షణం ఆనందంగా గడుపు, అన్నింటినీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండు. అటు పాటల, ఇటు టీవీలో ప్రోగ్రామ్సా, అటు సినిమాల, ప్రతి క్షణం మనిషి ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఎందుకంటే ఏ క్షణమైనా ఆ ఆత్మల ఘోష నీకు అర్థమవుతుందేమో లేఖనాల ద్వారా, నేరుగా వినబడడం లేదు. ఈ భూమి మీద ఏదో నరఘోష ఉంది, నరదృష్టి ఉందని మాట్లాడుతున్నావు. అసలు ఏడుపు పాతాళంలో ఉంది. తుది శ్వాస విడిచిన తర్వాత పాతాళంలో నరఘోష. అది నీకు అర్థం కాకుండా నీ చుట్టూ వేసిన మాయ గోడ